ఈ కార్తీక మాసంలో ప్రతి దేవాలయం కూడా దీపాలతో వెలుగులు విరజిమ్ముతుంది. పెట్టడానికి ప్లేస్ కూడా లేనంతగా దీపాలను ముట్టిస్తున్నారు చాలామంది. అయితే వీరిని చూసి యాంటీ హిందూస్ కావచ్చు, హిందూస్‌లోనే కొంతమంది కావచ్చు, ఇన్ని దీపాలు పెట్టడం అవసరమా? ఈ దీపాలు పెట్టే వాళ్ళందరూ భక్తితోనే పెడుతున్నారా? ఎంత వేస్టు, ఈ అరటిపళ్ళు, అగరత్తులు, నుసి ఇవంతా వేస్టే కదా! పర్యావరణాన్ని కాలుష్యం చేసడం. ఇదంతా కూడా మొత్తం క్లీన్ చేసినప్పుడు చాలా చెత్తగా పేరుకుపోతుందని చాలామంది భావనలు కమెంట్స్ రూపంలో చదివానండి చాలామందివి. ఈ దీపాల ద్వారా వచ్చేటువంటి ఈ నూనెతో కూడినటువంటి ఈ గాలి ఏదైతే ఉందో, ఈ కార్తీక మాసంలోని చలికి చాలా రకాల అంటువ్యాధులు ప్రబలకుండా అదే మనకి రక్షణ అని మనకి శాస్త్రం చెబుతుంది. ఇక భక్తులే వినా వీరందరూ చేసేవాళ్ళు, వీళ్ళంతా భక్తితో చేస్తున్నారా, భయంతో చేస్తున్నారా? ఈ విషయానికి వచ్చినట్లయితే చిత్తశుద్ధి లేని శివపూజ చేయాలయ్యా అని అంటారు కదండి. అయినప్పటికీ ముందుగా చిత్తశుద్ధి కోసం ముందు శివపూజ చేయాలట. ఆటోమేటిక్గా పూజ చేయంగా చిత్తం అదే శుద్ధమవుతుందని చెప్తారు పెద్దలు. ఈ జన్మలో మనకున్నటువంటి ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి గతించిన ఒక్క జన్మవి మాత్రమే కాదు, అనేక జన్మల నుండి ప్రారంధాలుగా కొన్ని ఫలాలను మాత్రమే తీసుకుని తెచ్చుకున్నది ఈ జన్మ. ఇంకా మిగిలిన నాటి సంచిత పాపం అనే ద్వారా మనము అనుభవించాల్సి వస్తుంది. గతంలో చేసినటువంటి పుణ్యాల ఫలమే మనం అనుభవిస్తున్న సుఖం, గతంలో చేసినటువంటి పాపాల ఫలమే మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖం, రోగ రూపంలో కానీ దారిద్ర్యం రూపంలో కానీ ఏ రకంగా కానీ. అయితే దుఃఖాలు తటస్థించినప్పటికీ వాటి పరిష్కారానికై పలు ప్రయత్నాలు చేస్తాం. కొన్ని భౌతికమైనవి, ఇంకొన్ని ధార్మికమైనవి. ధార్మిక ప్రయత్నాలంటే జపం చేయడం, పూజలు చేయడం, ముఖ్యంగా దానాలు చేయడం. ఇవన్నీ చేయడం వల్ల నిజంగా ఫలితం ఉంటుందా అని ఇప్పటికీ కొంతమందిలో అపనమ్మకం ఉంటుందండి. అయితే అది సహజమే. అయితే వాటి ద్వారా కష్టాల నుండి గట్టెక్కడం అనేక మంది జీవితాల్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. చాలా మంది మేము సప్త శనివార వ్రతం చేసి ఇలా లబ్ధి పొందాము, పలానా కనకదార చదివి ఇలా ఇదయ్యాము, మృత్యుంజయ హోమం చేసుకొని మేము ఇలా కష్టం నుంచి గట్టెక్కామని చాలా మంది నిదర్శనాలు చూస్తూనే ఉన్నాం మనం. రోగాలకు వైద్యపరమైన చికిత్సలు చేస్తున్నప్పుడు అవే చికిత్సలకు కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమందికి ఫెయిల్యూర్ అవుతున్నారు. అట్లని చెప్పేసి మనం ఆ ఆపరేషన్స్ని, ఆ చికిత్సని మూఢ విశ్వాసం అని అనలేం కదా. అలాగే ఎన్ని ధార్మిక ప్రయత్నాలు చేసినా కొన్ని ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. అప్పుడు ప్రయత్నం కంటే ప్రారంధం బలీయంగా ఉందని తెలుసుకోవాలి. మనం చేసినటువంటి ప్రారంధ కర్మ అంత గట్టిగా ఉంటే ఇప్పుడు చేసేటువంటి పూజలు కొన్నిసార్లు రక్షించకపోవచ్చు. కానీ దైవీయమైన జపతపాది ధార్మిక ప్రయత్నాలు ఎప్పటికీ వృధా కావు. ఇప్పుడు కాకపోయినా జీవిత కాలంలో ఎప్పటికైనా సరే అవి నిలిచిపోతాయి అన్నమాట. ఈ జన్మలో అవి ఉపయోగపడకపోయినా తర్వాతి జన్మలకు అవి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఎలా అయితే మన పాపకర్మం ట్రాన్స్ఫర్ అవుతుందో ఇవన్నీ కూడా పుణ్యం కిందకు వస్తాయి కాబట్టి అవి నెక్స్ట్ జన్మకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఇదే విషయాన్ని శాస్త్రం ఎలా చెప్తుంది? వేరు కనిపించకపోయినా, విత్తనం కనిపించకపోయినా చెట్టు అంత పెద్ద చెట్టు ఎలా కనిపిస్తుందో, చెట్టు ద్వారా వచ్చేటువంటి ఫలము, పువ్వులు ఇవి ఎలా కనిపిస్తాయో, అలాగే మన ఈ బాధలకి, కర్మలకి కారణాలు మనకి తెలియకపోయినా వాటి ఫలాలు అనుభవాలుగా వస్తాయి. దీన్నే కర్మఫలం అంటారు. ఈ కర్మఫలదాత ఈశ్వరుడు. ఈ జన్మకు ఆధారమైన ప్రారంధ కర్మలలో ప్రతి కర్మకు 3 రకాలుగా ఉంటాయండి: బీజాంశ, వృద్ధాంశ, భోగాంశ. జపతపాది సాధనల ద్వారా వృద్ధాంశను నివారించవచ్చు. అంటే దుఃఖాది అనుభవాలు తీవ్రత పెరగకుండా చేయవచ్చు. ఎన్నో రకాల కొన్ని రకాల పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ చేయడం వల్ల పడాల్సినటువంటి బాధ తీవ్రతను తగ్గించేటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఇందులో తప్పించుకోలేనిది భోగాంశ. ఇది అనుభవిస్తే కానీ క్షయమవ్వదనమాట. కానీ దేవతారాధన చేత తపం చేయడం, మంత్రజపం చేయడం, వీటన్నిటి వల్ల ఆ కష్టాన్ని తట్టుకోగలిగే శక్తి వస్తుంది. కాలపరిమాణంలో అదే మనకి అనుభవ విజ్ఞాన హేతుమవుతుంది. ధార్మిక సాధనలో ఫస్ట్గా మనం ఎల్కేజీ, యూకేజీ కావచ్చు. అంటే తర్వాత మన యొక్క జ్ఞానం విస్తరించుకొని ఆత్మవిచారణ వలన చిత్తశుద్ధి కలుగుతుంది. జ్ఞాన వైరాగ్యాలు కలిగి బీజాంశ నశిస్తుంది. అప్పుడు పూర్తిగా కర్మ మాలిన్యం నుండి జీవుడు బయటపడతాడు. కనుక పాపనాశనం కోసం ఈ ధార్మిక సాధనలను అవశ్యంతో అవలంబించాలి. అంతేగాని ఇది చేస్తే ఏమైపోతుంది, ఈ పూజలతో అయిపోతుందా అని ఇటువంటి చులకన మాటలు మాట్లాడడం వల్ల కొత్త పాపాన్ని మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం. మనం ఈ పాపాలని మనస్సుతో, మాటతో, శరీరంతో, ధనంతో, సంపాదించిన ధనం అక్రమార్గంలో సంపాదిస్తాం అలా చేస్తాం. జపాలు, స్తోత్రాలు వాచికంగా అంటే స్తోత్రం పఠిస్తాం కదండి పైకి. దీనివల్ల నోటితో చేయాల్సినటువంటి పాపం తొలగిపోతుంది. అసలు గట్టి పాపం ఏదైతే ఉంది అంటే అది మానసికంగానే మనం చాలా తప్పులు చేసేస్తాం. అది ధ్యానం వలన నశిస్తుందంటండి. ఈ కార్మికంగా చేసే పూజ, క్షేత్ర దర్శనం, తీర్థయాత్ర ఇవన్నీ కూడా శారీరక పాపాలను తొలగిస్తాయి. దానం ద్వారా మనకున్న ధనానికి ఉన్నటువంటి పాపం నశిస్తుందండి. అందుకే త్రికరణాలతో ధనం మనం ఆర్జించిన ధనంతో సత్కర్మలను ఆచరించాలి అని పెద్దలు చెప్తారు. ఇప్పటికే పేరుకున్న పాపాలను తొలగించుకునేవి పావన కర్మలు. అంతేగాని పరిహారాలు ఎలాగో ఉన్నాయి కదండి, ఇంకా నా పాపం చేయడం, దానికి తగ్గ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, పలానా గంగలో మునిగేయడం ఇలా అని అనుకోకూడదు. కొత్త పాపాలను ఆచరించడం అనేది కరెక్ట్ పని కాదు. అలా అని చెప్పి వెర్రెక్కిపోయి చేస్తారు కొంతమంది. భక్తి వేరు, వెర్రి వేరు. అంటే నేను చేసేటువంటి ఈ పూజా ఫలితం నాకు మాత్రమే అన్నట్టు, అందరికీ ఉపయోగపడే దేవాలయాన్ని నాకు మాత్రమే నిర్మించారు అన్నట్టుగా వేరొక స్పేస్ ఇవ్వకుండా ఈ తోసుకోవడాలు, పక్కన వాళ్ళ దీపాన్ని అలా చెరిపేయడాలు, అమ్మలక్కలతో గొడవ పడడాలు, ఇలాంటి అశాంతితో కూడుకున్నటువంటి చర్యలు చేసేటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు.
ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం వచ్చింది పుణ్యం ఆర్జించడం కోసం. నోటి ద్వారా, మానసికంగా దేని ద్వారా ఒక చిన్న పాపం చేసినా కానీ అది మనకి కట్టి కుడిపేస్తుందన్న విషయాన్ని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని, పక్కన ఉన్న వాళ్ళు కూడా మనం అర్చించడానికి వచ్చిన దేవతా స్వరూపాలే అని చెప్పి మనం భావించి వారికి కూడా స్పేస్ ఇవ్వాలి. మనసులో కాస్త దైవికాన్ని నింపుకొని పూజ చేసినట్లయితే ఇటువంటి సమస్యలు రావు. ఇటువంటి వారి వలన ఎంటైర్ పూజ చేసే వాళ్ళనే తప్పు పట్టేస్తుంది ఈ లోకం. యాంటీ హిందూస్, సెక్యులరిస్టులు వీళ్ళందరూ రెడీగా ఉంటారు. ఎలాగో మందు ఉంది కదండి షుగర్కి, సో షుగర్ రానివ్వండి అని ఎవరైనా ఆహ్వానిస్తామా షుగర్ని, వేరే కైండ్ ఆఫ్ రోగాల్ని? అలాగే చెడును తొలగించుకొని చిత్తం శుద్ధమైతేనే ఆత్మజ్ఞానం, సత్యప్రాప్తి చేరుకుంటాయి. అంతేకాని వీటిని అలుసుగా చేరుకొని ఈ అలుసుగా మాట్లాడే వాళ్ళ యొక్క ఉద్దేశానికి మనం బలం చేకూర్చకూడదు. సో ఎప్పటికైనా మీరు చేసేటువంటి చిన్నపాటి పూజ, చిన్నపాటి ధ్యానం, 2 సెకండ్లు ఆలయంలో కళ్ళు మూసుకొని అమ్మవారిని పూజించిన విధం ఏదైతే ఉందో ఏది కూడా వట్టిపోదంటండి. ఈ పాటి పూజ నేను చేయగలనా, అంతంత స్తోత్రాలు నాకు రావు, అంత పెద్ద వ్రతాలు నేను చేయలేనని ఎవ్వరూ నిరాశపడక్కర్లేదు. మాట్లాడే వాళ్ళు ఎలాగూ మాట్లాడతారు. మనం చేసుకునేటువంటి ఈ పుణ్యకర్మలన్నీ కూడా మన కోసం, మన జీవుని కోసం. ఈ పక్కన మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ కూడా మనకి చివరి వరకు తోడురారు అన్న విషయం గుర్తుపెట్టుకొని మీ యొక్క సాధనని వెనకంజ వేయకుండా ఉండడానికి ఒక ప్రోత్సాహకంగా మనం ఈ వీడియో చేసుకున్నాం. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. స్వస్తి.